సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ కొరడా జడిపించింది. ముగ్గురు ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. వారిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఇక ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీ షా ఉన్నారు. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ పలువురు ఐఏఎస్ ఐపీఎస్లపై వేటు వేసింది. ప్రస్తుతం వారిని బదిలీ చేసింది. దానికి సంబంధించిన లిస్టును మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ముగ్గురు ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. వారిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఇక ఐఏఎస్ అధికారులు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీ షా ఉన్నారు. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దీంట్లో మొన్న మోదీ సభ జరిగిన సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులు కూడా ఉండడం గమనార్హం. ఐపీఎస్ ఐఏఎస్ల బదిలీకి సంబంధించి అనంతపురం ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఎవరెవరు బదిలీ అయ్యారో దానికి సంబంధించి. దాంట్లో అనంతపురం అధికారి కూడా కనపడుతూ ఉన్నారు, గౌతమి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అధికారుల బదిలీకి సంబంధించి అంటే ఎలాంటి సమీకరణలు దోహదపడ్డాయి బదిలీ చేయడానికి, దానికి సంబంధించి అప్డేట్ అంటే ఆ ప్లేస్లో ఎవరికి సంబంధించి ఆర్డర్స్ వచ్చాయి, ఎవరిని తీసుకోవడానికి సంబంధించి? చక్రి, అనంతపురం జిల్లాలో జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అన్బురాజన్, జిల్లా కలెక్టర్ అలాగే ప్రధాన ఎన్నికల అధికారి గౌతమిని బదిలీ చేశారు. ముఖ్యంగా ఇద్దరిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక సార్లు టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కాకపోతే అప్పుడు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా బదిలీ చేయడం తీవ్ర సంచలనంగా మరి జిల్లా వ్యాప్తంగా కూడా. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల అధికారి అయిన గౌతమిపై అనేక సార్లు దొంగ ఓట్లు, నకిలీ ఓట్ల విషయంలో రాప్తాడు, అనంతపురం అర్బన్, ఉరవకొండ, తలపతి విషయంలో అనేక సార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తీవ్రంగా పోరాడారు. వీరన్నింటినీ కూడా తగ్గించాలి, దొంగ ఓట్లు లేకుండా చేయాలి, నిరోధించాలి అనే అదే పనిగా వైసీపీ నేతలు దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారు, నకిలీ ఓట్లు చేరుస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. వీటి పట్టించుకోలేదు. ముఖ్యంగా గౌతమిపై ఉన్న ప్రధాన ఆరోపణ చిత్తూరు మంత్రి పెద్దిరెడ్డి రంజన్కి అనుకూలంగా ఉన్నారు, ఆమె సిఫారసుతోనే పోస్టింగ్ సంపాదించారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అనేక సార్లు వచ్చాయి. దీనిపై ఎక్కడ కూడా చర్యలు తీసుకునే దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆమెను బదిలీ చేయడంతో ఇప్పుడు జిల్లా ఎన్నికల అధికారి బదిలీ అయింది. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్ కూడా అదేవిధంగా బదిలీ అయ్యాడు. శాంతి భద్రత విషయంలో గతంలో తాపతిలో అనేక సార్లు అనేక ఇష్యూస్ జరిగినా కూడా వాళ్ళు సరిగా డీల్ చేయలేదు అన్న కారణంతోనూ ఇటు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. పోలీసింగ్ విషయంలో కూడా ప్రతిసారి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కారణాలతో జిల్లా రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిఫారసు చేయడంతో ఇద్దరిపై వేటు పడినట్టు తెలుస్తుంది. వీటికి సంబంధించి జిల్లాలో ఉన్న వెంటనే రెడీ అవ్వాలి. 5 గంటల లోపు వేరే వ్యక్తుల పేర్లతో 3 పేర్లతో పేర్లు పంపాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సీనియర్ అధికారులు పేర్లు పంపాలి, వెంటనే తమ కింద అధికారులకు తమ బాధ్యతలు అప్పచెప్పి రిలీవ్ అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్కడ కూడా ఎన్నికలకు సంబంధించిన విధులు ఇవ్వకూడదు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరికి ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పై అనేక సార్లు అవి ఎన్నికల ఓట్లకు సంబంధించి ఆరోపణలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదు. గతంలో ఉరవకొండ సంబంధించి ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా చర్యలు తీసుకున్నప్పటికీ జిల్లా కలెక్టర్ వాళ్ళకి వెనుకేసుకొచ్చి రావడంతో ఎంత జరిగినట్టు తెలుస్తుంది. అనేక సార్లు పయ్యావుల కేశవ్ కానీ, పరిటాల సునీత కానీ, తలపతి జెసి ప్రభాకర్ రెడ్డి కానీ అనంతపురం అర్బన్ విషయంలో దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు అనేక రకాలుగా చేరుస్తున్నారు అన్ని ఫిర్యాదు చేసినప్పటికీ, ఆధారాలు చూపినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా తెలుస్తుంది. జిల్లా ఎస్పీ విషయంలో కూడా తలపతిలో అనేక సార్లు జరిగినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ కాలేదో ఇద్దరిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.